కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్తానని చెప్పి ఏ రకంగా చెప్పారో మనం అందరం కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు పెంచడం అని చెప్పని మొదటి 600 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంపుదలకు డిస్కంలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ప్రతిపాదన పంపించడం జరిగింది. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే పత్రికల్లో చూసాము. కాబట్టి బాండ్స్ విషయము, కరెంటు ఛార్జీల విషయము, ఈ రెండు అంశాన్ని కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి అందరం కూడా క్షేత్రస్థాయిలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మనతో మన ఇన్ఛార్జి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, రాంబాబు గారు, శ్రీనివాస్ గారు ఈలోపు చూస్తూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి మనతో జాయిన్ అవుతారు. తర్వాత అందరూ కూడా మాట్లాడుకోవచ్చు. కాబట్టి దాన్ని ప్లే చేయవలసిందిగా కోరుతాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు నేను హామీ ఇస్తున్నా జగన్ గారి కార్యక్రమాల్లో ఆగిపోవని చెప్పాడు. ఎప్పుడైనా సరే ఈ సంవత్సర కాలంలో ఆంక్షలు లేవు అని అన్నాడు. ఎన్ని ఆంక్షలు పెట్టాడు? కరెంటు ఛార్జీలు, కారుంటే ఇవ్వరు, ఇల్లుంటే ఇవ్వరు, రకరకాలన్నీ కూడా పెట్టి 30 లక్షల మంది ఇప్పుడేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి చెప్ప రైతు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇచ్చేదిగా ఇచ్చాడు. రైతుల కోసం వెళ్తే, గుంటూరు మిర్చి రైతుల కోసం వెళ్తే, ఈ రోజు మామిడి రైతుల కోసం వెళ్తే ఏం జరిగింది? ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరన్నా వస్తే రౌడీ షీట్ పెడతామని పోలీసులు 100 చెక్ పోస్టులు పెట్టి ఎవరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఏం జరిగింది? 3 చోట్ల కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. మొదటి నుంచి ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా. రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయాల, మొత్తం చేసేసాను. నీకు అన్న మాట పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000 అని ఇప్పుడు ఎన్నోసార్లు ప్రశ్నిస్తే ఏమంటాడు? తప్పుడు కేసులు అంటాడు, తప్పుడు కేసులు పెడతానంటాడు, నాలుగు మండలం ఉంది. ఈ అబద్ధాలకి పెద్ద మనిషి తన పార్టీకి సంబంధించిన నాయకులను ఇంటింటికి పంపిస్తారట. రాష్ట్రపతి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ళ కార్యకర్తలు ఇంటికి వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి ఈ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఎమ్మెల్యేలు, నాయకులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి చూపించండి. ఆ మేనిఫెస్టో వాళ్ళకి చూపించి ఈ సంవత్సర కాలంలో 2 పిల్లలు, మీకు వర్తించే మొత్తం సహాయం 30,000, అన్నదాత సుఖీలో మీకు వర్తించడం లేదు, యువగలం 36,000 మీకు వర్తించడం లేదు అనే వారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి
ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చారు, బాండ్స్ ఇచ్చారు, మాతో SMS చేయించారు, ఓటీపీలు వచ్చినాయి. దాన్ని అమలు చేయండి, అమలు చేయలేదు అని చెప్పి నిలదీయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. ఇది మనం చూసాం, మనం చాలాసేపు మనకన్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దగ్గర నుంచి 174+1 175 నియోజకవర్గాలు కూడా పూర్తిగా అవినీతిమయం అయిపోయి ఎలా ఏ రకంగా దోచుకుంటున్నారో, ఏ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయో మనందరికీ కూడా మన పత్రికల్లో కాదు, మధ్యస్థంగా ఉండే పత్రికల్లో కాదు, వాళ్ళ పత్రికలే పుంకాలుగా రాస్తా ఉన్నాయి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చెప్పవసరంలా. ఈరోజు కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారే మంత్రులంతా కూడా ఫెయిల్ అయిపోయారు, సరిగా పని చేయట్లేదు, మీరు పనికిరారు అన్నట్టుగా ఈరోజు కేబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎందుకని నేను అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వాన్ని నడిపేది ఆయనేనని, ఏ రోజైతే పొదిలి వెళ్ళి పొగాకు రైతుల గురించి ఆ సమస్య పరిష్కరించి ఆ సమస్యని టేకప్ చేస్తే కేంద్ర మంత్రిని పిలిపించి, సెంట్రల్ మినిస్టర్ని పిలిపించి పొగాకు రైతుల సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పారు. అప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి కూడా సోయి లేనటువంటి పరిస్థితి, రైతుల గురించి ఆలోచన చేయనటువంటి పరిస్థితి. మిర్చి రైతుల గురించి వెళ్తే ఆ రోజు కూడా కేంద్రానికి లెటర్ రాసామని చెప్పి చేతులు దులుపుకుని తప్పించుకునేటటువంటి ప్రయత్నం. ఈరోజు మనం చూసాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా, పోలీసులు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినప్పటికీ కూడా ఈరోజు వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా, యువకులందరూ కూడా వస్తున్నారని అంటే ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏ విధంగా ఉన్నదో మనకి సంవత్సర కాలంలో స్పష్టంగా అర్థమయ్యిందని చెప్పి ఈరోజు ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో 2వ తారీఖులో మొత్తం అంతా కూడా మునిగిపోతే వచ్చి ₹1 కోటి ఇచ్చారు. ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు అందించండి అని చెప్పండి. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా విఫలం చెందింది. మనం అంటాం కాదు, ఎమ్మెల్యేలు సర్వే చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీ జాతకం అంతా కూడా నా దగ్గర ఉందంటే. ఎవరైనా అంటారా తన మనుషుల్ని, తన పార్టీ ఎమ్మెల్యేలని మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయంటారా? ఓపెన్గా చెప్తా ఉన్నాడు, మీకు దండం పెడతాను, మీ పరిస్థితి బాగాలేదు అని. మంత్రుల గురించి ఈరోజు, ఎమ్మెల్యేల గురించి మొన్న క్యాబినెట్లో. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా అట్టర్ ఫెయిల్ అయిపోయింది. ప్రజల పక్షాన మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మనం కార్యక్రమాన్ని తీసుకున్నాం. రేపు ఎల్లుండో క్లస్టర్ అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడి డేట్లు 3 క్లస్టర్ మీటింగులు ఏ రోజు పెడతారో డిసైడ్ చేసుకుని తెలియచేయాలి అని చెప్పి ఈ సమావేశంలో వారందరినీ కూడా కోరుతా ఉన్నాను. తర్వాత 20 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు జరిగినటువంటి, వాళ్ళకు జరిగినటువంటి మోసాన్ని మనం తెలియజేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మన మీద ఉన్నది. కాబట్టి మేము కనుక అధికారంలో ఉన్నట్టుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్టుంటే, మొదటి సంవత్సరంలో అమ్మఒడి, చేయూత, పెన్షన్లు, ఇల్లు, ఈరోజు అందాక ఎందుకు హౌసింగ్ నొన్నలో 2500 ఇళ్ళు కట్టేసి రెడీగా ఉన్నాయి. కానీ సంవత్సర కాలంగా పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. ఈరోజు 30,000 మందికి సంబంధించినటువంటి ఇళ్లని మనం నిర్మించి అక్కడ స్థలాలు ఇచ్చి వారందరికీ కూడా కాగితాలు ఇచ్చినటువంటి పరిస్థితి మన హయాంలో జరిగితే ఈరోజు దాని ముఖం కూడా చూసినటువంటి వాళ్ళు. ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతి సర్టిఫికేట్కి అవినీతి. కాబట్టి ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి దశ దిశ నిర్దేశం చేశారో దానికి తగ్గట్టుగా పార్టీ యంత్రాంగం అంతా కూడా భాగస్వాములు ఈ డివిజన్ స్థాయిలో అందరూ కూడా కలిసికట్టుగా ఒక యూనిట్గా డివిజన్ని తీసుకుని అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి మేము అందరం కూడా ప్రజలు మీతో పాటు ఆ డివిజన్స్లో కూడా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ డిప్యూటీ మేయర్ గారిని మాట్లాడవలసింది కోరుతాను. బాబు గారికి, మరొక మాజీ మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే మన పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి మోదుగొల్లి మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నాతోటి కార్పొరేటర్స్కి,
అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివిధ హోదాల్లో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇది ఒక నానుడు ఉంది, అవునంటారా? నానుడు ఉంది కదా. అలాగే ఏదైనా ఆయన చెప్పినటువంటి పని చేస్తాడు అనేటువంటి నమ్మకం కూడా ఎవరికీ లేదు. కాబట్టే వాళ్ళు మనం మోసపోయి వాళ్ళు గెలిచినటువంటి సందర్భం ఇది. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బాబు గారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా కూడా నెరవేర్చేటువంటి సందర్భంలో మరి దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మనందరం కూడా కష్టపడి పని చేయాలా. ఎందుకంటే సంవత్సరం కాలం అధికార పార్టీ వచ్చి సంవత్సర కాలంలో కూడా ఏ ఇంట్లో కూడా నా ఇంట్లో మంచి జరిగింది అనేటువంటి కార్యక్రమం ఎక్కడ కనిపించట్లా. కానీ బోల్డ్ అంతా మంచి జరిగింది ఎవరి కుటుంబంలో అండి? చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో. అంటే మంచి ఒక్కటే ఆయనే చేసుకోవాలా, ప్రజలు ఎవరికి కూడా మంచి చేసేటువంటి ఆయన్ని గతంలోనూ లేదు ఇప్పుడు కూడా లేదనేటువంటిది మరొకసారి నిరూపించుకున్నారు. బాబు షూరిటీ అది బాబు షూరిటీ మళ్ళీ నిరూపించుకున్నాడు ఆయన. కాబట్టి మనందరం కూడా, ఎందుకంటే సంవత్సర కాలంలో మనందరం చూసాం అసలు బ్రిటిష్ కాలంలో ఇలాంటి పరిపాలన ఉందేమో అణగదొక్కేటువంటి విషయంలో మరి అదైతే గుర్తుకొస్తూ ఉంది. ఎందుకంటే ఏదన్నా మాకు ఇది కావాలో లేకపోతే పక్క పార్టీ ఏదన్నా వేలెత్తి చూపించింది అంటే దాన్ని ఏం చేస్తున్నారండి ఈ కూటమి ప్రభుత్వం నాయకులు? ఏం చేస్తున్నారు? డైవర్షన్ తర్వాత మళ్ళీ ఏదో రకంగా నిర్బంధించాలి అనేటువంటి కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా ఒక పని కూడా జరగల. నేను ఒక చిన్న కథ చెప్తాను మీ అందరికీ కూడా. వింటారా కదా? వింటారు కదా? ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ 15 రోజులకు ఒకసారి అని పాపం హడావుడి చేసి 15 రోజులకు ఒకసారి అసలు ఏం జరుగుతుందని పాపం అక్కడ తాపత్రం భయపడిపోతున్నారు. కానీ గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇచ్చిన మినిస్టర్లు కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఎటుపోతే నాకెందుకు, నేను నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదా నా ఇంకొక బ్యాలెన్స్ బాగుంటే చాలు అనేటువంటి కార్యక్రమం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, ప్రతి రివ్యూ మీటింగ్లో వాళ్ళు తిడుతున్నారనని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంటుతున్నాడు వాళ్ళని. ఏంటి బాబు మీ పరిపాలన ఈ సంవత్సర కాలంలో ఏం చేశారయ్యా? ఇవాళ ఇంకొకటి కూడా చెప్పాలా, మన విజయవాడలోనే చూసుకుందాం. ధర్నా చౌక్ అసలు ఖాళీయే ఉండట్లా. రోజు ఎవరో ఒకళ్ళు 10 రోజులు 15 రోజులు 20 రోజులు 40 రోజులు అదొక విషయం. అలాగే విద్యార్థులు నిజంగా ఈ రోజున ఆ వీడియోలు చూస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి అన్నమాట. మెడికల్ కాలేజీ పిల్లలు చక్కగా చదువుకొని మాకు ఇచ్చేటువంటి ఏదైతే కాలేజీ హాస్పిటల్లో ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఇవ్వండిరా బాబు అని వాళ్ళు ప్రాధాన్యపడతా ఉంటే మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకు లాగుతున్నారంటే ఇదే మహిళల మీద ఉన్నటువంటి శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారికి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ పేదరికంలో కూడా మెడికల్ కాలేజీలు మెడికల్ విద్యార్థులు తయారవ్వాలని చెప్పేసి మెడికల్ కాలేజీలు కడితే ఇవాళ వాటిని కూడా ప్రైవేట్ పరం చేసే విధానంలో ఈ గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది అని అంటే నిజంగా ఎంత మంచి పరిపాలనలో లేకపోతే ఇంకో పరిపాలనలో మనందరం కూడా ప్రజలకు చెప్పాలా. ఎందుకంటే మనం పార్టీలో ఉన్నాం. ఈ రోజున పార్టీలో జరిగేటువంటి ప్రతి ఒక్క దానికి కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఏముందిలే విన్నాంగా అయిపోయింది అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని పాటిస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరుగుతూ ఉంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం జరిగింది అనేటువంటి దానిని మళ్ళీ మనం మననం చేయాల్సిన అవసరం ఉంది. తెలుసు అందరికీ, కాకపోతే ఏంటంటే బయటపడట్లేదు అనేటువంటిది ఒకటి మాత్రం ఉంది. దాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం చెప్పండి ఎవరిది? మనదే కదా. మనందరం కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉంటుందో ఆ పిలుపును మాత్రం తూచా తప్పకుండా పాటిస్తే, ఇందాక ఒక మాట చెప్పా కదా, చంద్రబాబు నాయుడు అలా ఎమ్మెల్యేలని ఎంపీలని మినిస్టర్ని చంటుతున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్ 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 అంటున్నారయ్యా. గెలిచింది మనం చూసారా? ఎక్కడా కూడా నిజంగా చంద్రబాబు నాయుడు కాన్వా వెళ్తుంటే జనాలు లేరు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే మూలనున్న ముసలమ్మ కూడా నా జగన్ మనవన్న చూడాలా అని పాపం రోడ్డు మీదకి వస్తుంది ఆవిడ. అవునా కదా? పాపం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏది కూడా నమ్మట్ల.
సరే ఆ రోజు ఎలా మోసపోయామో అది భగవంతుడు తెలుసు. అది తెలియకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం తెలియాలనేటువంటిది భగవంతుడు ఇలా చూపిస్తాడేమైతే నేనైతే అనుకుంటా. ఇవాళ ఒక్క కార్యక్రమం కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశమే లేదు. మనం ఏమన్నా పిలుస్తున్నామా? రండి రండి అని ఎవరిని పిలవట్లా. తండోపతండాలుగా చంద్రబాబు నాయుడుకి అసలు అది చూసి నిద్రే పట్టట్లా. ఆయన కొడుకున్నాడు, ఇంకా ఆయనేమో అసలు సకల శాఖలకి నేనే మంత్రిని అని చెప్పి పాపం పక్కన అందరిని కూర్చోబెట్టేసి ఈయనే పెత్తనం చేసేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరం మీద ఉంది. ఎందుకంటే మనం బోల్డ్ ఇచ్చాం, బోల్డ్ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, అడిగినా అడగకపోయినా ఫలానా టైము. కానీ ఈరోజు ఈ ప్రభుత్వానికి టైం లేదు, పాడు లేదు. బస్సు అన్నారు, గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇవాళ గ్యాస్ సిలిండర్ విషయం కూడా చెప్పుకోవాలా. మా ఇంట్లో పనిచేస్తే ఒక అమ్మాయి చెప్తుంది, ఈడొచ్చాడండి గ్యాస్ సిలిండర్ ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. సరే గ్యాస్ సిలిండర్ ఇస్తాడేమో, ఒక గ్యాస్ సిలిండర్కి డబ్బులు కడితే దాని తాలూకా డబ్బులు కొంత అమౌంట్ వెనకబడాలి కదా, అవి కూడా పడట్లేదండి. వీడు మా డబ్బులతోనే వ్యాపారం చేసేస్తున్నాడు. ఇది ఈ పరిపాలన అనేటువంటిది మహిళలు చాలా మాట్లాడుకుంటా ఉన్నారు. మరి దీన్ని మనం ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలా. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై జగన్, జై. తర్వాత ఫేసులు ఎలా పెట్టి పిలవలేదు కింద అని అనుకోవద్దు. పైకి నవ్వండి, అందరూ కూడా పైకి రావాలనుకున్నోళ్ళు రావచ్చు, కుర్చీ వేస్తాం. ఎవరైనా మాట్లాడాలంటే మైక్ ఇస్తాం, అర్థమైందా? తర్వాత గౌతమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుతాం. అదేవిధంగా మరో మాజీ మంత్రి వల్లి శ్రీనివాస్ గారు, మా మిత్రులు పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు, ఇతర కార్పొరేటర్లు అందరికీ కూడా నమస్కారం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి దానికి సంబంధించి ఈ చరితమైనట్టుగా ఉంటుంది, పెద్దలు మాట్లాడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు మేకతోలు కప్పుకున్న పులి. ఎన్నికల వరకు కూడా మేకతోలు కప్పుకుని చాలా జాగ్రత్తగా జనాల దగ్గరికి వచ్చి నమ్మబలికి రాంబాబు గారు అనేటువంటి దాంతో రాంబాబు గారు సవరిస్తున్నారు. నక్క పులి కదండి, ఆయన నక్క అంటున్నారు, నేను పులి అంటున్నాను. నక్క గురించి ఆయన ఎక్కువ చెప్తారు. నేను పులి అని ఎందుకు అంటున్నానంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే మేకతోలు తీసేస్తాడు పులిలాగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వందలాది మందిని హత్య చేయించాడు, వేలాది మందిని క్షతగాత్రులను చేసినటువంటి దుర్మార్గుడైనటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు గారిని క్షమించాలా అనేటువంటి దాన్ని చూసుకోవాలా. ఇవాళ ప్రకాశం జిల్లా, అదేవిధంగా నరసరావుపేట జిల్లా, పల్నాడు జిల్లాలో ఉండేటువంటి కార్యకర్తలు తమ ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారంటే కారణం దౌర్జన్యపూరితమైనటువంటి విధానాల్లో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కువని దీక్షతో నేను ఓడిపోయా, సింగిల్ డిజిట్లోకి వచ్చానని ఇంట్లో కూర్చునేటువంటి పద్ధతి కాదు మన నాయకుడు. ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలా, అడుగులో అడిగేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. జనం జనం జగన్ జగన్ అంటూ ఎలా అయితే ముందుకెడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మొక్కువని దీక్షతో ముందుకు రావాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందనేటువంటిది గ్రహించుకోవాలి. దానికి తోడు ఇవాళ మోసం చేసేటువంటి దానిలో రెండో పాయింట్కి చెప్పాలంటే నేను ఒకే ఒక పాయింట్ మాట్లాడుతూ తత్వ వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాగానే మీ అందరికీ కూడా డబ్బులు ఇచ్చేస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తాం. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 1,35,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. 4 లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆయన. అదేవిధంగా కార్మిక వర్గంలో నేను ఉన్నటువంటి దానికి సంబంధించి ఏ ఫైల్ తీసుకెళ్ళినా కానీ కూడా ఉద్యోగస్తుల ఇమ్మీడియట్గా ఇవ్వండి అని చెప్పారు. మన మలమూత్రాలని తీసి పారేసేటువంటి మున్సిపల్ కార్మికులకు వచ్చే జీతాలు 8 నుంచి 9 వేలు అయితే పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో వారందరూ కూడా కలిసి మా యొక్క బాధ ఇవ్వండి అని చెప్తే
అధికారంలో రాగానే 18,000 చేశాడు. 18,000 సరిపోవని 21,000 రూపాయలు చేసినటువంటి మహానుభావుడు కార్మికుడు ఎక్కడైతే ఉన్నాడో, ఆటో కార్మికుడా, దోబియా, దర్జీనా, చేపలు పట్టేటువంటి వాళ్ళ, లేదంటే కనుక చేనేత కార్మికుల అందరికీ కూడా డబ్బులు ఇవ్వాలనేటువంటి పద్ధతి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ఎక్కడ డబ్బులు నొక్కుదామా, ఎక్కడ పక్కన వేసేద్దామా అనేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు వాడి కుమారుడు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థానం తయారు చేసేదే తప్ప మరొకటి కానే కాదు. అద్దంలో ₹1 పెడితే స్వీట్ షాప్లో కడితే ₹3 కనబడతాయి. అలా పద్ధతిలో ఈయన మాట్లాడేది, చేసేది, చెందేది చూపిస్తున్నాడు తప్ప మరొకటి కాదు. అందుకే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క సంవత్సరంలోనే మెతుకు పట్టుకుంటేనే అన్నం ఉడికిందా లేదా అమ్మ చెప్పగలదు. అదే పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మెతుకు పట్టుకున్నారు. 1 ఇయర్లోనే ఈ ప్రభుత్వం నాశనం అయిపోయింది. ప్రజల్ని అణగారిపోతున్నటువంటి పద్ధతిలో తీసుకువెళ్తుంది, తిరోగమనం పద్ధతిలో తీసుకెళ్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా మనందరం కూడా ఏకోన్ముఖమై ముందుకు సాగి ఈ ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా మన పక్కనే ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలిపేందుకు కానీ మీరందరూ కూడా సమాయత్తం కావాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జగన్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 3 దశల్లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి బాబు ఇచ్చిన షూరిటీ ఏంటి, ఈరోజు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు అని ప్రజలకి తెలియజేయడం కోసం కింది స్థాయి వరకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చాడు. మొత్తం ఈ వివిధ దశల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 143 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేయలేదు. మొన్ననే తల్లికి వందనం ఇచ్చారు. 30 లక్షల మంది తల్లుల్ని మోసగించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో, ఎప్పుడు ఇస్తామో, ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తామో అనే ఒక సమగ్రమైన వివరాలు మేము ఇస్తాం. అవి ఇవ్వకపోతే నా కాలరు పట్టుకొని అడగండి అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందుకు చెప్పాడు. కానీ ఉద్యోగం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్కి మంత్రి పదవి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు రాలా. పైగా ఉన్న ఉద్యోగులందరినీ తీసేశారు. ఇప్పటికే సచివాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ సర్దుబాటు పేరుతోటి ట్రాన్స్ఫర్స్ చేశారు. 2,50,000 మంది వాలంటీర్లు తొలగించారు. ఫైబర్ నెట్లో తొలగించారు. ఏపీ బేవరేజెస్లో 18,000 మంది నిర్దాక్షిణ్యంగా తొలగించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులందరినీ తొలగించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపాయింట్ అయిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించి కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నాటకం ఆడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత డిఎస్సి పరీక్షల నిర్వహణ సుమారు 1 నెల రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఏదైనా ఉందా? ఈ ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఈ రాష్ట్రంలో డాక్టర్లు ఎప్పుడైనా గత 2 నెలల నుంచి 13 నెలల నుంచి మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా చేస్తే జూనియర్ డాక్టర్లు వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు ఆందోళన చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ మన రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ సంవత్సర కాలం నుంచి మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వండి డాక్టర్లు ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడతా అంటున్నారు. ఈ రాష్ట్రంలో పేదలకు ఇచ్చిన 143 హామీలు అమలు చేయాలని మనం అడుగుతా ఉంటే క్వాంటమ్ వ్యాలీ పేరుతోటి మళ్ళీ భూసేకరణ చేసి ల్యాండ్ పూలింగ్ పేరుతోటి రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. మన హయాంలో అమలు చేసిన నాడు నేడు కార్యక్రమాన్ని అటకెక్కించారు. గత దశాబ్ద కాలంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ విధంగా 4 సార్లు 3 సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ ఆయన హయాంలో పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెడితే 5 కాలేజీలు అప్పటికే ప్రారంభమయ్యాయి 2023-24లో.
ఆ తర్వాత 10 మెడికల్ కాలేజీల్ని కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చాక మేము నిర్వహించలేము, ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తాము అని చెప్పారు. తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లేఖలు రాసి మా రాష్ట్రానికి మెడికల్ సీట్లు వద్దని, ఈ రాష్ట్రంలో పేద ప్రతిభావంతులైన మెడికల్ విద్య చదవాలనుకుంటున్న విద్యార్థులకి వైద్య విద్యని దూరం చేసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించాడు. చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ కార్పొరేట్ వర్గాలకి ఒక సీఈఓగా, ఒక తొత్తుగా ఈ రాష్ట్రంలో మారాడు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, పేదల కోసం, అట్టడుగు శ్రామిక వర్గాల కోసం నిలబడి ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసగించి తన ఎల్లో మీడియా ద్వారా ప్రతిరోజు కథనాలు రాయించి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీలమైన పోరాటాలు సాగించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులో భాగంగా చంద్రబాబు హామీ ఇచ్చాడంటే, చంద్రబాబు షూరిటీ ఇచ్చాడంటే 100% మోసం. ఇది పక్కా మోసం. ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చేస్తున్న ఈ దగా మోసానికి వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన 175 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగానే మన నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మొన్న ఎన్నికల్లో మన అభ్యర్థి పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ మంత్రివర్యులు, మిత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడు. ధన్యవాదాలు విష్ణు గారు, మీటింగ్ బాగా సక్సెస్ అయింది. దిశ నిర్దేశిస్తూ క్లస్టర్ కమిటీల దగ్గర నుంచి, డివిజన్ కమిటీల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అత్యంత జాగ్రత్తగా డైరెక్షన్ ఇస్తూ మనకి ఎల్లవేళ తోడుంటూ గుంటూరు పార్లమెంట్ సభ్యులు, మనందరికీ ఎన్టీఆర్ జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, అలాగే ఎన్నికల్లో 60 నియోజకవర్గాలు దాదాపుగా కోఆర్డినేట్ చేసి పెద్దలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. సభాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మీ అందరి అభిమాన నాయకుడైనటువంటి మల్లాది విష్ణు గారికి, సోదరి డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి గారికి, మాకు అత్యంత ఆప్తులు, మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, సోదరులు, మరి ఎప్పటి నుంచో మాకు ఉన్నటువంటి పరిచయం రాజకీయ వేదికని మలుచుకునే విధంగా మారింది. మరి సోదరులు పూనూరి గౌతమ్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు కార్పొరేటర్ జానారెడ్డి గారికి, చాలామంది బాపత కోటిరెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకి, మరి డివిజన్ అధ్యక్షులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఉన్నా. దాదాపు 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలు అయిపోయినాయి. దాదాపు అన్ని చోట్ల ఒక 20 మంది పైనే మాట్లాడారు. ఎందుకో ఇక్కడే 5తోనే ముగించాడు విష్ణు గారు. అంటే మాట్లాడేవాళ్ళు తక్కువ, వినేవాళ్ళు ఎక్కువ అనేది నాకు అర్థమవుతా ఉంది. అంటే మాటల కంటే చాతులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం నాకు అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ప్రజలు గెలిచారు. చంద్రబాబు నాయుడు గెలిచాడు, ప్రజలు ఓడిపోయారు. నిజంగా గెలిపించిన ప్రజలనే ఓడించినటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే అది ఓన్లీ చంద్రబాబు నాయుడు అని చెప్పిన గంటా పథకం చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడికి పోతే డాక్టర్ బిఆర్
అంబేద్కర్ గారి విగ్రహం చూస్తే ఈ భారత రాజ్యాంగం నిర్మాతని గుర్తుకొస్తుంది. రాజశేఖర్ గారిని చూస్తే ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది. ఎన్టీ రామారావు గారిని చూస్తే ₹2 కిలో బియ్యం గుర్తుకొస్తుంది. టంగుటూరి ప్రకాశం చూస్తే ఒక సింహం గుర్తుకొస్తుంది. కానీ 2029లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక విగ్రహం పెట్టాలి. ఆ విగ్రహమే నారా చంద్రబాబు నాయుడుది. అది చూసే మటుకి మోసం, వంచన అనేది గుర్తుకు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మోసం చేయాల్సినోడు, వంచన చేయాల్సినోడు, దుర్మార్గాలు చేసినోడు, దొంగతనాలు చేసినోడు ఆడికి పోయి ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టుకుని బయలుదేరతారు. ఎందుకంటే లోక్ సునేంగే, కబ్ సునేంగే, మన్నే కా బాత్ సునేంగే, నైతే హర్నే కా బాత్ సునేంగే. జనం వింటారు. ఎప్పుడు వింటారు? ఒక నాయకుడు చనిపోయిన తర్వాత తింటారు, లేకపోతే ఓడిపోయిన తర్వాత తింటారు. రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మనకి రాజశేఖర గారి విలువ గుర్తుకొచ్చింది. ఈ రాష్ట్ర నిట్టనిలుగా చీలిపోయి హైదరాబాద్ నగరం కోల్పోయి ఒక అనాథల్లాగా తయారైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎన్ని ఏళ్ళలో ఎన్ని టప్పట్లైనా కూడా ఓట్లుగా మారవు మనకున్నటువంటిది. ఎందుకంటే మరి ఈ రోజున మల్లాది విష్ణు గారు మొన్న 2024లో పోటీ చేయనప్పటికి కూడా మళ్ళీ రివర్ట్ బ్యాక్ ఇమ్మీడియట్లీ, అంటే మళ్ళీ ఆయన నాయకత్వాన్ని గుర్తించి పార్టీ మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇచ్చిందంటే ఎందుకంటే ఇప్పుడే సమోసా తిన్నా. जब तक समोसा में आलू रहेंगे तब तक सेंट्रल कॉन्स्टिट्यूंसी में मल्लाद विष्णु रहेंगे. అంటే ఈ రెండు కూడా మ్యాచింగ్. మా గుంటూరు మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఒకటి, విజయవాడలో సమోసాలో ఆలు, పశ్చిమ వర్గానికి విష్ణు అనేటువంటిది ఒక సమన్వయం. సర్లే, తర్వాత నేను గత 35 నియోజకవర్గాలు విస్తృతంగా తిరిగాను. ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్ల ఓటమి పాలయ్యాము. తెలుగుదేశం వాళ్ళు గెలిచినటువంటి మెజార్టీలు వాళ్లే నమ్మట్లేదు, మనం కాదు. ఇంత మెజార్టీ ఎట్టొచ్చిందనేది వాళ్ళు గిల్లుకొని చూసుకుంటున్నారు. అందుకని నేను చెప్పేందంటే కారణాలు ఎన్నైనా కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాలు, మన పార్టీలో గవర్నమెంట్లో జరిగినటువంటి లోపాలు. ఎందుకంటే ప్రకాశం కృష్ణానదిలో నీళ్లు సముద్రంలో బంగాళాఖాతంలో కలవాలంటే ప్రకాశం బ్యారేజ్ దాటాల్సిందే. రేపు 2029 ఈ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు కార్యకర్తలను దాటుకొని పోవాల్సింది తప్పితే నీళ్లు సముద్రంలో కలవాలంటే ప్రకాశం బ్యారేజ్ని దాటుకొని పోవాల్సిందే. రేపు ఈ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళాలంటే ఈ కార్యకర్తలను దాటుకొని వెళ్లాల్సినటువంటి కార్యకర్తలను రూపొందించాలి. బట్టను జగన్మోహన్ గారు నొక్కడం కాదు, కార్యకర్తలు నొక్కేటువంటి పరిస్థితి ఈ పార్టీలో రావాలి. ఈ పార్టీకి ఓనర్లు కార్యకర్తలే. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత ఈ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తర్వాత సంగతి. కానీ ఎన్నో కష్టాలు కొనర్చుకొని ఈ పార్టీని మోస్తున్నటువంటి మీరు, ఈ పార్టీ ఓనర్లు, ఈ పార్టీ విజయంలో భాగస్వాములు కావాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఎందుకంటే మల్లాది విష్ణు గారు బాగా తెలియగలడు. రోజు సాయంత్రం పూట శ్రీరామం రాసుకున్నట్టు చాలా పేర్లు రాసుకుంటున్నాడు. ఏం పేర్లు అంటే, ఎవడైతే మన కార్యకర్తలని
ఇబ్బంది పెడుతున్నాడో అధికారుల పేరు రాసుకుంటున్నాడు. రేపు ఎవరైతే ఈ కార్యకర్తలు భుజం మీద ఈ పార్టీని మోస్తున్నారో వాళ్ళకే రేపు అధికారం కట్టబెట్టాలనేటువంటి పేర్లు కూడా రాసుకుంటా ఉన్నాడు. బికాజ్ యూ వాంట్ టు, ఎందుకంటే మనం కూడా టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలసిస్. ఎక్కువ అనాలిసిస్ చేసినా కూడా పెరాలసిస్ వస్తుంది మనకి. బుల్లెట్ దిగిందా లేదా? ఎందుకంటే జగన్మోహన్ గారికి చెప్పాం, సార్ జనాలు నిజాలు నమ్మట్లేదు సార్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు అబద్ధాన్ని అందంగా చెబుదాం అంతే కూడా ఒప్పుకోలే ఆయన. బికాజ్ యూ మే బ్రేక్, యూ విల్ నాట్ బెండ్. ఇరిగిపోయే మనస్తత్వం తప్పితే వంగిపోయే మనస్తత్వం జగన్మోహన్ గారికి లేదు. నేను అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను తప్పితే అబద్ధాలు చెప్పేటువంటి మనస్తత్వం నాది కాదు. మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత అనేటువంటి భావన ఈరోజు పార్టీ బయట కూడా నెలకొల్లుంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఏదో ఆయన సీఎం పోస్ట్ వస్తే ఆయనకి ఏదో అధికారం వస్తుంది, మేమందరం ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, మేమందరం ఎమ్మెల్యేలు మంత్రులు అయితే మీ సేవలు కొనడానికే, కార్యకర్తలకి ప్రజలకి సేవలు అందించడానికే మేము ఉన్నాం. దాంతోపాటు బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఎందుకంటే మేము పొద్దులు వెళ్ళకముందు ఈ ఎస్పీలకి డిఎస్పీలకి ఫోన్ చేస్తుంటే ఎత్తేవాళ్ళు కాదు. పొద్దులు పోయి వచ్చిన కాడి నుంచి ఫోన్లు ఎత్తడం మొదలుపెట్టారు. ఎందుకంటే విపరీతమైన జనం జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకటం, ఏంద్రే తేడా పడేటుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నటువంటి భయం ఈరోజు రాష్ట్ర అధికారుల్లో స్టార్ట్ అయింది. అదే ఈరోజు సత్తెనపల్లి వచ్చిన తర్వాత ఆ జనం చూసేటప్పుడు ఇంకా భయం పుట్టింది. స్టేషన్ పోతే కుర్చీ వేసి టీచర్ల పనిచేసి పెడుతున్నారు మనకి. ఈరోజు బంగారుపాలెం చిత్తూరు వెళ్ళి కానించి కార్యకర్తలు కొట్టిన కానించి జగన్మోహన్ రెడ్డి యొక్క భావాలు, కార్యకర్తలు అనానుతున్న ఆవేదన చూసిన తర్వాత ఇంకా కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో వస్తే అధికారులు మొత్తం కూడా ఈరోజు ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వినే పరిస్థితి కూడా, ఎమ్మెల్యేల మాట కూడా వినే పరిస్థితి లేదనిపిస్తూ ఉంది నాకు. రేపు కనుక బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ అనే పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద అస్త్రం. అబద్ధాలు చెప్పినటువంటి వాడికి శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. అందుకని ఈ యొక్క క్యూఆర్ కోడ్ని, ఎందుకంటే అందరికీ ఈ యొక్క మొబైల్ ఉండదు, ఆ మొబైల్లో కనుక మనం తీసుకెళ్ళి మనం ఫీడ్ చేసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి వాళ్ళకి అందించగలిగితే మీకు 1,20,000 రూపాయలు రావాలి, మీకు వచ్చింది 80,000 రూపాయలు, 40,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టారు అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్తే అందరూ రోడ్డు మీదకి వస్తారు. ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి మాటలు వడ్డీతో సహా వసూలు చేసేటువంటి నైతిక హక్కు ప్రజలకు వస్తుంది. ఆ దానికోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మల్లాది విష్ణు గారికి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటూ ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గం మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసేటువంటి విధంగా మనందరం కలిసి ఒక కుటుంబంలాగా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందాం, ఈ యొక్క చంద్రబాబు నాయుడు మోసపూరితమైనటువంటి రాజ్యాన్ని పారదోలదాం అనేటువంటి భావంతో ఇక్కడికి వచ్చాను. పెద్దలు మా అంబటి రాంబాబు గారు మా గుంటూరు జిల్లా నియోజక అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆయన కూడా చాలా స్పీడ్గా, ఎందుకంటే ఎందుకో మరి కొంతమందికి వయసు పెరుగుతూ ఉంటుంది, రాంబాబు గారికి మటుకు వయసు తగ్గుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఎగిరెగిరి తంతున్నాడు బారికేడ్లని. ఉక్రోషం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళనివ్వటం లేదు, పొగాకు రైతులను పరామర్శించి వెళ్ళనివ్వట్లేదు, మిర్చి రైతులను పరామర్శించి వెళ్ళనివ్వట్లేదు, కార్యకర్తలు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళనివ్వలేటువంటి ఒక ఆందోళనలో ఒక భావోద్వేగానికి గురైపోయి ఉత్సాహంతో పనిచేస్తున్నాడు అంబటి రాంబాబు గారు. అదే ఉత్సాహంతో మరి మేమందరం కూడా గుంటూరు పార్లమెంటు, నర్సరావుపేట పార్లమెంటు, విజయవాడ పార్లమెంటుని, అట్లాగే బందర్ పార్లమెంట్ అండ్ బాపట్ల పార్లమెంట్ని గెలిపించుకోవాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో తిరుగుతూనే ఉన్నాం. మరి కంపల్సరీగా సెంట్రల్ నియోజకవర్గం నుంచే మనం ఆరంభించేద్దాం.
మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ హాజ్ కండక్టెడ్ వెరీ వెల్. ఎందుకంటే ఒక మంత్రి చేశానటువంటి భావన పక్కన పెట్టి అనునిత్యం నేను ఒక కార్యకర్తలకు సేవకుడు అనేటువంటి భావన కలపడతా ఉంది. మల్లాది విష్ణు గారు కూడా ఇదే వెరీ సీనియర్ మోస్ట్ లీడర్. అందుకని నాకు ఆయన మరి ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో మిమ్మల్ని అందరం చూస్తే నాకు కూడా ఉత్సాహంగా ఉంది. అందుకని డెఫినెట్గా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. ముఖ్యంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ దీన్ని మట్టికి కంపల్సరిగా ఎండగడదాం, ప్రజల్లోకి వెళ్దాం, రిజల్ట్స్ తీసుకొని వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ఈ యొక్క బాబు మోసాన్ని మట్టికి ప్రతి గుండెకి తీసుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ప్రజలు మనకి దశ దిశ చూపించడం జరిగింది. ముఖ్యంగా ఆయన మాటల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రసంగాలు. మైక్ చూస్తే భయపడిపోతున్నారు. ఇంకా ఎవరైనా లాస్ట్ ఛాన్స్ ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రావచ్చు. కాళేపుల్లారావు గారు చివరిగా 1 నిమిషం మాట్లాడి అంబటి రాంబాబు గారు మాట్లాడతారు. కాబట్టి ఇది రావాల్సింది. ఇంకా మహిళలు కానీ నియోజకవర్గ స్థాయిలో మహిళలు, ఎస్సీ, బీసీ, బాబు కూర్చోండి అందరూ. ఉద్దేశంతో ఈరోజు తొలి అంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారితో అడిగేసినటువంటి వ్యక్తి కూడా అంబటి రాంబాబు గారు అని చెప్పడం జరిగింది. కాబట్టి మాజీ మంత్రివర్యుల్ని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ నాయకుల్ని, కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతాం. కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు, మాజీ శాసనసభ్యులు, మీ సమన్వయకర్త మల్లాది విష్ణు గారు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు గుంటూరుకి, మాజీ శాసనసభ్యులు కూడా గుంటూరుకే, మిత్రులు వేణుగోపాల్ రెడ్డి గారు, పూనూరి గౌతమ్ రెడ్డి గారు, నర్సాపేట ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పూనూరి గౌతమ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇంకా వేదిక మీద ఆసీనులైనటువంటి కార్పొరేటర్లు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, సోదరిమణులారా, ఈరోజు ప్రధానంగా దేనికి సమావేశమయ్యామో చాలామంది వివరంగా చెప్పారు. నేను కూడా విష్ణు గారితో ఉన్న పరిచయం మేరకు నిన్న నాకు ఫోన్ చేస్తే ఈరోజు ఖాళీగానే ఉన్నాను కాబట్టి వచ్చి మీతో 4 మాటలు పంచుకుందాం అనేటువంటి ఉత్సాహంతో రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 1 సంవత్సరం పూర్తయింది. పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి పద్ధతుల్లో ఆయన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తొలి అడుగు ఖాయమే కానీ ఇది సుపరిపాలన కాదా అనేది తెలుసుకోవాలి. నిజంగానే సుపరిపాలన అయితే ప్రజలు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటారు. ఇది సుపరిపాలన కాదు. ఎందుకు కాదు? ఆయన చెప్తున్నాడుగా. సుపరిపాలన అంటే ఏంటంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అడుగు వేస్తే అది సుపరిపాలన. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేస్తే అది సుపరిపాలన ఎలా అవుతుంది అనేది మన పాయింట్. ఈ పాయింట్ మీదే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసి మనకు పంపించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సరే చాలా వాగ్దానాలు ఇచ్చాడు. దానితో పాటు ఒక క్యాచింగ్ స్లోగన్ ఇచ్చాడు, బాబు షూరిటీ. మోసం గ్యారంటీ కాదు, భవిష్యత్ గ్యారంటీ. ఒక్కసారి నేను షూరిటీ ఇచ్చానంటే మీ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇక దిగులు పడే పనే లేదు. ఇదిగో సూపర్ 6 చేసేస్తా, బ్రహ్మాండమైన గ్యారంటీ ఇస్తున్నా అని గ్యారంటీ కార్డులు పంచారు మీ దుంపదేగా. దానికి తోడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు
ఇద్దరూ కలిసి షణ్ముఖ యోగం అన్నారు. అదేం యోగం ఏమో మాకు అర్థం కాల, ఆయనకు అర్థమైందో లేదు మనకు తెలియదు. వీళ్ళిద్దరూ కలిసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఇచ్చారు. సంవత్సరం అయింది. దానికి మళ్ళీ మనం ఒక నామకరణం చేశాం. బాబు షూరిటీ అనే, కానీ భవిష్యత్తుకు కాదు, మోసానికి గ్యారంటీ అని. ఎందుకు మోసానికి గ్యారంటీయో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక ప్రసంగాలన్న విన్నారు కదా. బాబు అంటేనే మోసం, ఏమీ సందేహం లేదు. దానికేమి నేను ప్రత్యేకంగా ఆయన రాజకీయంగా వ్యతిరేకం కాబట్టి, మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాం కాబట్టి బాబు మోసకారిని ముద్ర వేయాల్సిన అవసరం లేదు. బాబు జీవితమే మోసం, ప్రతి అడుగు మోసం. ఈ తొలి అడుగు కూడా మోసపడిగే, సుపరిపాలన కాదు, మోసపు అడుగు. ఏం చెప్పావు, ఏం చేశావు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు, ఇప్పుడు ఏం చేశారు సంవత్సర కాలంలో చెప్పు. అన్నీ చేసేసా, మోసం కదా, అన్నీ చేసేసా. ఎవరైనా అన్నీ చేయలేదన్నారా? వాళ్ళ నాలిక బాగా మందం అన్నాడు. ఈ నాలిక మాత్రం భలే పల్సన, చెప్పింది చెప్పకుండా చెబుతాడు అబద్ధాలు మాత్రం. ఏమండి, అమ్మ ఒడి అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు జీవితంలో. అమ్మ ఒడి అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడికి, ఒక తల్లికి ఒకటి ఇచ్చాడు. మూడోసారి ముఖ్యమంత్రి అయినా, 3 సార్లు అయిపోయింది. 4గోసారి ముఖ్యమంత్రి ఎదురు గుర్తొచ్చింది అమ్మఒడి. మరి 3 సార్లు అంతకుముందు ముఖ్యమంత్రి చేశావుగా, ఎప్పుడైనా అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని పెట్టావా? పెట్టలా. ఇవాళ గెలవాలి కాబట్టి అమ్మఒడి ఏంటి, దీనికి నైస్గా తల్లికి వందనం అని మార్చేస్తా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేస్తా. ఒకవేళ ఏమైనా తక్కువ ఉన్నారా, ఏమైనా ఓపుకుంటే మళ్ళీ కనండి అన్నాడు. ఇప్పుడు కనమంటున్నాడు. ఆయన మాత్రం ఒకడే, ఆయనకి మళ్ళీ ఒకడే. వాళ్ళు మాత్రం ఎక్కువ కనరు, ఆస్తులు జాగ్రత్త చేసుకోవాలి. మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు కనాలి. ఇది ఆయన స్లోగనం. అమ్మఒడి, తల్లికి వందనం అన్నాడు. జీవో ఇష్యూ చేశాడు సుమి, అవ్వంగానే జీవో ఇష్యూ చేశాడు లోకేష్ గారి నాయకత్వంలో. దానిలో ఏముందో తెలుసా? ఒక 15,000 ఇస్తామని ఇచ్చారు. ఆ జీవోని పట్టుకుని చెప్పాం బయటికి, ఏమయ్యా నీ దుంపదేగా, అమ్మ ఒడి కాదు తల్లికి వందనం అన్నావు, 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నావు, ఈ జీవో ఎందుకు రిలీజ్ చేశామంటే జీవోని పక్కన పెట్టేశాడు. సంవత్సరం పాటు పిన్ డ్రాప్ సైలెంట్. సంవత్సరం తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని మొన్న చెప్పాడు. ఇచ్చాడో లేదో చెక్ చేసుకోవాలి. ఈ ఇవ్వడానికి ముందు ఎంత గందరగోళం జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళిన చోటల్లా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ట్రోల్ అయింది రాష్ట్రం అంతా. మీకు పెద్ద పార్సు ప్రభలు కడతారు మా సైడు, ఎక్కడ కోటప్ప కొండకి ఇలాంటి దగ్గర అక్కడ డ్యాన్సులు వేస్తారు. ఒక ఆయన మైక్ పెట్టుకుని బాగా ఫుల్గా తాగాడు. నాణ్యమైన ముందు కదా, 99 రూపాయలకి వస్తుంది. తాగి డ్యాన్స్ వేస్తున్నాడు. డ్యాన్స్ వేస్తే ఏ చిరంజీవి పాటో పవన్ కళ్యాణ్ పాటో పాడతాడు అనుకుంటున్నాం. అది కాదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 పాడతాడు. అంటే ఎంత ట్రోల్ అయిందో చూడండి. ఒక సంవత్సరం పాటు ఆపగలిగాడు, ఇంకా ఆపితే ఆపలేదు అనుకున్నాడు. అప్పో సొప్పో చేసి కొద్ది గొప్ప ఇచ్చి ఎగ్గొడదాం అనే పద్ధతుల్లో తల్లికి వందనాన్ని ప్రారంభించాడు. నేను చెక్ చేస్తున్నా, 13,000 ఇస్తున్నాడు. కటింగ్ లేకుండా ఇస్తా అన్నాడు. ఆంక్షలు లేవన్నాడు. కొంతమందికి 13,000 వస్తున్నాయి, కొంతమందికి 10,000 వస్తున్నాయి అంటారు రెండో బిడ్డకి. ఏంటో మరి నాకు అర్థం కాల. దీన్ని ఏమంటారే, మోసం అనరా? ఒక సంవత్సరం ఎగ్గొట్టావు, విచ్చలవిడిగా ట్రోల్ అయిన తర్వాత గత్యంతరం లేక, వైసీపీ ఒత్తిడిని తట్టుకోలేక, ప్రజల ఒత్తిడి తట్టుకోలేక ఇస్తానని ప్రామిస్ చేశావు, ఇస్తున్నావు, దానిలో మళ్ళా కోత. దీన్ని మోసం అంటారా, సుపరిపాలన అంటారా? చెప్పవయ్యా చంద్రబాబు అనేది మన ప్రశ్న. రెండోది గ్యాస్.
అందరికీ గ్యాస్ ఇచ్చేసాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం చెప్పడం అది వేరే విషయం. 1,59,00,000 కనెక్షన్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నా లెక్క కాదు ఇది, లేదా సాక్షి లెక్క కాదు ఇది, లేదా జగన్మోహన్ రెడ్డి గారి లెక్క కాదు ఇది, లేదా వైసీపీ లెక్క కాదు ఇది. ఇది ప్రభుత్వపు లెక్క. 1,59,00,000 కనెక్షన్లు ఉంటే ఎన్ని ఇచ్చావా చంద్రబాబు? 30,000 ఇచ్చి అయిపోయింది అన్న. ఏమైందండి? ఊరుకో, నీ నోలు నీ నాలిక మందం అన్నాడు. ఎవరైనా ఈ వ్యతిరేకం మాట్లాడితే వాళ్ళ నాలిక మందం. ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు మోసపు చంద్రబాబు నాయుడు అవునా కాదా? ఇదే మన ప్రశ్న. మీ అందరూ గుండె మీద చేయి వేసుకు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను మొదటి సంవత్సరంలోనే 90% నెరవేర్చినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని. చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలని ఒక్కడి కూడా నెరవేర్చుకోకుండా సుపరిపాలనకు తొలి అడుగు అని అందంగా స్వీట్గా రాసి పంపిస్తే ప్రజలు నమ్ముతారా అని అడుగుతా ఉన్నా. అయితే ఈ విషయాలను మనం ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది, నాయకులకు ఉంది, సమన్వయకర్తలకు ఉంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాన్ని ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఒకసారి జరిగింది, కృష్ణా అండ్ ఎన్టీఆర్ జిల్లాలు రెండు కలిపి అక్కడ మీటింగ్ జరిగిన మాట మీరు నేను చూశాను. మళ్ళా నియోజకవర్గాల వారీగా ఈ రకంగా మేము ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచి మీ అందరికీ కాసేపు మాట్లాడుకునే అవకాశం, కొద్దిగా పరస్పరం ఎడ్యుకేట్ అయ్యేటువంటి అవకాశం. ఇన్ని మోసాలు చేస్తున్నాడా చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన కలిగే విధంగా ఇంకా ఉన్నాయి చాలా. వాటి మీద దృష్టి లేదు, అమలు చేసే ప్రశ్నలో లేరు. అదేమంటే ఖాళీగా ఉంది ఖజానా అంటున్నాడు. మరి ఎందుకు ఇచ్చావా ఇన్ని వాగ్దానాలు అంటే అప్పుడు నేను చూడలేదంట, ఇప్పుడు చూశాడంట. ఎన్నికలకు ముందేమో ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇస్తాడు, ఎన్నికల తర్వాత ఏమో ఖజానా డబ్బులు లేవంటాడు. ఏమిటి అన్యాయం? ఆ చంద్రబాబు నాయుడు నేను నమ్మినందుకు ప్రజలు అనాలి ఒక విధంగా. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు చెప్పండి, నాకు అర్థం కాల. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీ ఇచ్చారు? రైతుల రుణమాఫీ నేను చేస్తాను. మొదటి సంతకం అదే అన్నాడంటే, మొదటి సంతకం రైతుల రుణమాఫీనే. ఏందమ్మా నీ మెడలో బంగారం లేదు, బ్యాంకులో పెట్టాడు మీ ఆయన, సైకిల్కి వేసేయి ఓటు వచ్చేసి మొత్తం బంగారం ఇంటికి వచ్చి బ్యాంక్ మీద ఇచ్చేస్తాడని చెప్పాడు. నిజమేను, చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు కదా. అంతకుముందు రాజశేఖర గారు కూడా రైతు రుణమాఫీ రద్దయింది. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి, ఏమ్మా శుభమ్మ, రాజశేఖర గారు రద్దు చేశారు, నీ బంగారం సంతకం పెట్టి తీసుకెళ్ళని చెప్పారు. అట్లాగే ఇప్పుడు కూడా చెప్తాడేమో అని నాకు తెలుసు. కొంతమంది భర్తకు తెలియకోకుండా భార్యలు ఓట్లు కూడా వేశారు సైకిల్. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, 84,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేయలే. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, కోటై కమిటీ అన్నాడు, ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. ఎన్నికలకు ముందుకు వచ్చిన తర్వాత మొత్తం 15,000 కోట్లు చేశాడు. 84,000 కోట్లలో మీడియా మిత్రులందరూ అడిగారు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు కదా. ఏం చెప్పావా అప్పుడు? మొత్తం అని చెప్పావా? ఓకే, ఎవడు నవ్వుతాడు. కాదు సార్ మీరు చెప్పలేదేవయ్యా, చేసినంతవరకు చేశాం ఇక అంతే పో అన్నాడు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న నమ్మారు, మరి ఏంటో మరి నాకు అర్థం కాల. ఈ షణ్ముఖ వ్యూహం ఆయన వచ్చిన బట్టి నమ్మారో. ఈయన గ్యారంటీ ఇచ్చాడుగా బ్యాంకుల్లో. మీకు తెలుసా, ఏదైనా మనం లోన్ అడిగితే గ్యారంటీ పెట్టమంటారు. ఏ విష్ లాంటి ఉన్న పట్టుకొచ్చి మళ్ళీ గ్యారంటీ పెట్టాలి బ్యాంకు లోన్కి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మాటలకి పవన్ కళ్యాణ్ గారి గ్యారంటీ ఉన్నాడు. ఇద్దరు బొమ్మలు వేసి పెడతారు చూసారా, ఉమ్మడి మేనిఫెస్టో అని. చంద్రబాబు నాయుడు నేను అనకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారిని
నీ దుంపదేగా చంద్రబాబు నమ్మవాకమయ్యా, ఆయన మునుగుతూ నిన్ను కూడా ముంచేస్తాడు, తపామని ముంచేస్తాడు. ఈ రకంగా బహుశా పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ ఇచ్చాడని నమ్మారో, ఎందుకు నమ్మారో, నమ్మారు, ఓట్లు వేశారు, గెలిచాడు. గెలిచిన దగ్గర నుంచి ఇక చూడండి, సంక్షేమ పథకాలు పక్కన పెట్టేశాడు. ఎవరైనా క్విక్ అయ్యమంటే లోపలేసేటివే. ముందు సోషల్ వర్కర్స్ అందరినీ వేశాడు, సోషల్ మీడియా వర్కర్స్ అందరినీ. నెల తరబడి లోపల ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు వేశారు, ఐపీఎస్ ఆఫీసర్లు వేస్తున్నాడు, ఎమ్మెల్యేలను వేస్తున్నాడు, మాజీ ఎమ్మెల్యేలని. ఏం చేస్తావు వేసి ఇంతమందిని? అందరిని వేసి ఏం చేస్తావు? భయపడతారా? భయపడే పరిస్థితి ఉంటుందా? ఎవరో ఒకసారి వేస్తే, ఒకళ్ళు వేస్తే భయపడతారు. మొత్తాన్ని వేస్తుంటే ఏముంది ఇంకా? సరే కానీ జైల్లోనే చూసుకుందాం అనేటువంటి పద్ధతులకి వాళ్ళ వైసీపీ రావాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితికి వచ్చామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేసుకో చూసుకుందాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకో చిత్రం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి లేదంట బయటికి, ఇంట్లోనే ఉండాలంట, కారు ఎక్కకూడదంట, హెలికాప్టర్ ఎక్కకూడదంట, జనంలోకి వెళ్ళకూడదంట. ఏమని జరిగింది నాకు అర్థం కాల. మొన్న సత్యనపల్లి వెళ్తే డైరెక్ట్ ఎవరు వెళ్ళడానికి లేదని అడ్డం పెట్టారు. సత్యనపల్లిలో 1300 మంది పోలీసులు కాపలా పెట్టాడు. దేనికి? రక్షణ కోసం కాదు, ఎవరింటో నుంచి బలిసుడు రాకూడదని అడ్డం పెట్టాడు. అయి దొంపదగా ఏందిరా పోలీసులు ఎంతమంది ఇచ్చారు మన ఊరు, ఎందుకు వచ్చారు అనుకున్నారు వాళ్ళు. మనం బయటికి వెళ్ళకూడదంటండి. ఎందుకు వెళ్ళకూడదంట? జగన్ గారు వస్తున్నారంట, అందుకని వెళ్ళకూడదంట. ఈడెవడరా చెప్పడానికి, వెళ్ళపడండి అని మొత్తం బయలుదేరి వచ్చారండి. 30,000 మంది వచ్చారు. అసలు పోలీసు వాడు ఎవడయ్యా? మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నువ్వు వచ్చి మమ్మల్ని వెళ్ళొద్దంటావు. అప్పుడు దాకా పని చేసుకుంటున్నాడు వాడు. ఈ పోలీసు వాడు వచ్చింది, వాడికి కోపం వచ్చింది. పని అవుతావు మరి, పదని వెళ్దాం అన్నారు. ఇవాళ కూడా అంతే. బంగారుపాళ్యం మామూలుగా వెళ్తే ఒక 15,000 మంది వచ్చేవాళ్ళు, పోలీసులు వెళ్ళి వద్దు వద్దు అనగా 30,000 మంది వచ్చారు. అర్థం కావట్లా. ఎవరికి అర్థం కావట్లా? చంద్రబాబుకి అర్థమైంది, ఇతనికి అర్థం కావట్లా. ఎవరికి? లోకేష్కి. కొత్త పిచ్చోడు పొద్దురగడని అవకవక అయ్యాడు కదా, ఇక తొక్కేస్తారు కావాలి, కేసులు పెడితే పారిపోతారు కావాలి అనుకున్నాడు లోకేష్. చాలా పొరపాటుని మనం చేస్తున్నాం. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు. సోనియా గాంధీని, చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఎదిరించి రాజకీయ పార్టీ పెట్టి గెలిచినటువంటి వ్యక్తి. ఏదో పార్టీ పెట్టి పారిపోయేవాడు కాదు. అంటే కోపం వస్తుంది కానీ పవన్ కళ్యాణ్కి, కాపులకి చిరంజీవి లాగా పార్టీ పెట్టి పారిపోయాడు కదయ్యా. ఏ పార్టీలో కలిపేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి వస్తాడు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. ఇలాంటి చౌకబారు రాజకీయాలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, పోలీసులను అడ్డం పెట్టుకొని. పోలీసులు ఎందుకై ఉంది నాకు అర్థం కాల. దొంగతనాలు చేస్తే పట్టుకోవాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వెళ్ళాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం కోసమే ఈ పోలీసు వ్యవస్థ ఉంది అనేటువంటి పద్ధతుల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు లెక్క చేస్తారా మిమ్మల్ని పోలీసుల్ని? సత్యనపల్లి వెళ్ళినందుకంట 113 మంది మీద కేసులు పెట్టారు, మా బుడ్డోళ్ళ మీద. 113 మంది మీద, నాయకుల మీద. నీ మీద కూడా పెట్టారా? పెట్టకపోతే పెట్టించుకోండి, మన తర్వాత కోపం వస్తుంది జగన్ గారు. నర్సవాడలో కూడా పెట్టారు. ఎన్ని కేసులు ఉంటే అన్ని మంచిది అనుకుంటుంది ఇప్పుడు పరిస్థితి. బాగా పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని అర్థం చేసుకోవాలి మనం. నీ మీద ఉన్నాయా అంటే ఈయన మాజీగా చాలా ఉన్నాయిలే. సో నేనేదేంటంటే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో కత్తరేసుకుని పెరిగిన మమ్మల్ని బెదిరించాలంటే కాకీలే పారిపోవాల్సింది తప్ప మా కద్దరు పారిపోదని కూడా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో పెరిగాం, రాజశేఖర రెడ్డి గారు శిష్యులుగా ఉన్నాం, అనేకమైన పోరాటాల్లో నిలబడినటువంటి వ్యక్తులం మేము. మమ్మల్ని డీజీపీనో, డిఎస్పీనో, ఎస్పీనో కేసులు పెట్టి కోర్టుకు లాగి భయపెట్టాలంటే భయపడేవాడు ఎవడు ఈ వేదిక మీద లేడు. వైసీపీలో అంతకన్నా లేరు. ఎవరన్నా భయపడి ఉంటే ఇప్పుడే సర్దుకోమని కూడా మనం చేస్తాం.
ఎక్కడా తగ్గేదే లేదనేది మనం గమనించవలసినటువంటి అంశమని మనం చేస్తున్నాం. ఇవాళ మనం ప్రజల్లోకి వెళ్ళాలి. నేను ఒక్క మాట చెప్తా. సంవత్సరం క్రితం ఎన్నికలు వచ్చిన రోజున ఒక్కసారి ఆలోచిస్తే చాలా దిగులు పడ్డాం. అరే 11 ఏంటిరా రావడం, ఇన్ని వేల మెజార్టీలు ఏంటిది, ఏం జరిగింది? కంప్యూటర్లో మోసమా, జనం మోసం చేశారా? అర్థం కాలా. మళ్ళా పైకి వస్తామా, ప్రజల్లోకి తిరగలుగుతామా అని అనుకున్నాం. సంవత్సరానికే బలోమని ప్రజల్లోకి తిరిగేస్తున్నాం, ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నాం. కారణం మన గొప్పతనం అనుకున్నారా? కాదు, చంద్రబాబు గొప్పతనం. పెట్టి పెట్టి కేసులు పెట్టి కొట్టి 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 అలా ఇళ్ళలో ఉండడానికి లేదు, రండి బయటికి అని పిలుచుకొస్తున్నాడు. వస్తున్నాం మనం అందరం కూడా. కాబట్టి వాస్తవాలు గమనించేటటువంటి కార్యక్రమం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మిత్రుడు విష్ణు ఇవాళ తోడు కాదే, వంగవీటి మోహన్ రంగారావు గారి శిష్యుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు పరిచయం. వంగవీటి రంగారావు గారి శిష్యుడిగా దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా చూసి వంగవీటి మోహన్ రంగా గారి శిష్యుడు అనేటువంటి భావన కలిగేది. కారణం ఏంటో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు, వంగవీటి మోహన్ రంగారావు గారు ఇద్దరు అతి సన్నిహితంగా మెలిగినటువంటి కాంగ్రెస్ నాయకులు. గుర్తుందో లేదు మీకు? మేము అప్పుడు ఎమ్మెల్యేలు కాదా, చదువుకుంటున్నాం. వెంకటరావు గారు వంగవీటి మోహన్ రంగారావు గారిని సస్పెండ్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు భుజాన పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి ఆ సస్పెన్షన్ రద్దు చేసి కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగేటటువంటి అవకాశం కల్పించాడు. వాళ్ళిద్దరు అంత సన్నిహితులుగా మెలిగినటువంటి వ్యక్తులు. అలాంటి విజయవాడ గడ్డ మీద మరి దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు. ఒక కార్యకర్తగా ప్రారంభమైనటువంటి విష్ణు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి కాంగ్రెస్లో శాసనసభ్యుడయ్యాడు, వైసీపీలో శాసనసభ్యుడయ్యాడు. మొన్న మాత్రం లాటరీ టికెట్ కొట్టినట్టు అదృష్టం కొట్టేశాడు. మా అందరికీ టికెట్లు ఇచ్చారు, ఆయనకి టికెట్ ఇవ్వలా. టికెట్ ఇవ్వదే ఫోన్ చేసి చెప్పా, దిగులు పడమాక, జరిగేది జరిగిపోయింది, ఏమైనా చెప్పాను లేదా? టికెట్లు వచ్చిన ఎన్నికలైన తర్వాత బావురమని మేము ఏడవలసి వచ్చింది. ఈయనేమో జలసాగా తిరగడం మొదలెట్టాడు. ఏముంది, ఏం కాదుగా. ఆ వెల్లంపల్లి విష్ణు, నేను అందరం దెబ్బతిన్నాం. జనంలో తిరిగాం, డబ్బులు ఖర్చు పెట్టాం. సారు మాత్రం ఏమీ కొనుక్కోకుండా చక్కగా అదో కడుపులో బువ్వ కదలకోకుండా హాయిగా ఉన్నాడు విష్ణు. అదృష్టవంతుడని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అది సెంట్రల్ అవుతుందో లేక మళ్ళా నియోజకవర్గాలు మారి ఇంకోటి అవుతుందో, మళ్ళా శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఠం వినిపించడానికి విష్ణు సిద్ధంగా ఉన్నాడని కూడా ఈ సందర్భంగా. ఇది ఎప్పుడు చెప్తున్నాను? 4 సంవత్సరాల ముందే చెప్తున్నా. 4 సంవత్సరాలకు ముందే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అని. ఆయన కానివ్వడంట. ఎవరైనా పవన్ గారు నేను కానివ్వను. నువ్వు కానిస్తే మేమయ్యేది ఏంటో నాకు తెలియగలుగుతాను. నువ్వు కానిస్తే మేమయ్యేదేంటి? మేము అయినప్పుడు ప్రజలకు కావాలనుకున్నప్పుడు అవుతాం, అయ్యామని కూడా మనం చేస్తున్నా. మీరు ఈ మధ్య చూశారో లేదో, ఒక్క మాట చెప్పి విరమిస్తా. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా ఈసారి రానియం, పోయినసారి రానిచ్చి అడిగాం, ఈసారి రానియం, భూతాన్ని తొక్కేస్తాం. తొక్కడం అంటే ఇదే. మన సత్తెనపల్లి, పొదిలి, బంగారుపాలెం వెళ్ళినప్పుడు పోలీసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి తొక్కేస్తాం, రానియం జగన్ మళ్ళా అంటాడు ఆయన. వాళ్ళ అబ్బాయి అంటున్నాడు మొన్న ఇప్పుడు. ఈ మధ్యన ఇండస్ట్రియలిస్టులు వచ్చారు, పెట్టుబడి పెట్టమంటే ఏమండి జగన్ గారు మళ్ళీ రాడంటారా, గ్యారంటీనా అని అడిగారంట. వాళ్ళకి అనుమానం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సర్వేలు చేయించుకుంటారు. ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటి అని సర్వేలు చేయించుకుంటారు. వాళ్ళు సర్వేలు చూశారు, ఓహో ఇది పడిపోతుంది, చంద్రబాబుకి లోకేష్కి మన జగన్ వచ్చేస్తారు, ఏమండి రాడండి గ్యారంటీ మేము అంటున్నాడు ఈయన. వీళ్ళిద్దరు జారదని మళ్ళీ ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా ఆయన వచ్చాడు. మొన్న హెలికాప్టర్లు వచ్చాడు, ఎక్కడి నుంచో షూటింగ్లో ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రానియం.
మేము కలిసే ఉంటాం. ఉండవా? ఎవడొద్దునండి? కలిసి ఉంటే ఏంటి, కలిసి ఉండకపోతే ఏంటి? నేను ఒకటి చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినప్పుడు ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఈర్ష్య కలిగినప్పుడు, ప్రభుత్వం మీద కక్ష పెరిగినప్పుడు, ఎప్పుడు పెరిగింది? నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చకపోతే పెరిగినప్పుడు కలిసి ఉన్నా విడిపోయినా తుక్కుగా ఓడగొడతారు. నువ్వు కలిసే ఉండి మాకేం అభ్యంతరం లేదని మనం చేస్తున్నాం. కలిసి ఉండకపోతే ఇంకో ప్రమాదం ఉంది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీలిపోద్ది. 3 పోటీలు అయితే చంద్రబాబు మీద వ్యతిరేకత ఉన్నవాడు కనీసం పవన్ కన్నా ఓటేస్తాడు. కలిసి ఉంటే మొత్తం మనకే ఓట్లేస్తారు. కలిసి ఉంటేనే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది, మన మీద ప్రేమ పెరుగుతుంది. వాళ్ళు కూడా మీరు చూశారో లేదో, జగన్ గారు బౌలింగ్ చేశాడయ్యా, ఎట్లా చేశాడో అర్థం కావట్లేదు, వీడి దుంప దగ్గర ఒక్కడి కూడా చేసి చావట్లేదు, జగన్ గారే బెటర్ కదా అనుకునే మాటలు మీరు వింటం లేదా? బటన్ నొక్కితే రావటం లేదా? అప్పుడు వచ్చినాయి కదా, ఇప్పుడు వచ్చినాయి, బటన్ లేదు, ఏమీ లేదు. ఇలా ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి 1 సంవత్సర కాలంలోనే మనవి చేస్తున్నా. 89లో నేను రాజకీయాల్లోకి వచ్చా, శాసనసభ్యునయ్యా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలు సన్నిహితంగా పరిశీలన చేస్తున్నా. నిలబడినా నిలబడిపోయినా, ఓడినా గెలిచినా. ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా 1 సంవత్సర కాలంలో ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏది లేదు. అది కూటమి ప్రభుత్వమే, అది చంద్రబాబు ప్రభుత్వమే. చంద్రబాబు ఇంటి పేరు నారా కాదు, చంద్రబాబు ఇంటి పేరు మోసం అని నిర్ధారణ అయినటువంటి సందర్భం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులు, మరి మన విష్ణు గారు చిరకాల మిత్రుడు. మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రత్నకుమారి గారి దగ్గర పరిచయస్తుడు. ఆ తర్వాత మాకు టికెట్ రాలేదు, ఆయన టికెట్ శాసనసభ్యుడు అయ్యాడు, ఉడా చైర్మన్ అయ్యాడు, దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు, ఇంకా పెరుగుతాడు. నేను ఇంకొక చిన్న విషయం చెప్తా, వీళ్ళు ఏమనుకోకపోతే, మేమిద్దరం పాత కాంగ్రెస్ వాళ్ళం, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళే సాహసవంతులైనటువంటి విష్ణుకి మీ అందరి ఆశీర్వచనాలు, మాకు మీ అందరి ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. QR కోడ్ని రిలీజ్ చేద్దాం, అందరూ ఇట్టండి.